లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చి 14వ తారీఖు. క్రైస్తవ జీవితం. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. రోమపత్రిక 7వ అధ్యాయము 17వ వచనము. మనుష్యుడు ద్వంద్వ స్వభావము కలవాడు. అతడు మంచి చేయాలని కోరుతాడు, కానీ చెడే చేస్తాడు. దీనికి కారణం శరీరంలో నివసించు పాపమే. ధర్మశాస్త్రాన్ని నీ మనస్సానుసారంగా నీవు వెంబడించలేవు. దేవుని పరిశుద్ధాత్మ నీలోనున్నదంతయు చెడే అని వెల్లడిపరుస్తుంది. అది గొప్ప ప్రత్యక్షత. చాలామంది మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ చివరికి చెడే చేస్తున్నారు. అయితే రోమా 8:14 ప్రకారం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ సిలువను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. ఆయన మరణం యొక్క సారూప్యంలోనికి మనము నాటబడాలి. మనలోనున్న పరిశుద్ధాత్మ ఆ పనిని చేస్తుంది. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని వాక్యానుసారంగా ప్రార్థించినట్లు దేవుని ఆత్మ నిన్ను తయారు చేయును. దేవుని ఆత్మ సిలువను అర్థం చేసుకునేటట్లు నిన్ను నడిపించును. దేవుని ఆత్మ లేకుండా ఎవరునూ సిలువను అర్థం చేసుకోలేరు. క్రైస్తవ జీవితము ఒక ప్రత్యక్షత. నీ మారు మనసు ఒక ప్రత్యక్షత. అటు తరువాత గొప్ప ప్రత్యక్షతలు ఉంటాయి. నీ శరీరంలో పాపపు నియమము ఉన్నది. దేవుని ఆత్మ సిలువను గూర్చిన ప్రత్యక్షత మనకు ఇచ్చేంత వరకు పాప నియమము తొలగిపోదు. క్రీస్తులోనున్న జీవాత్మ నియమము మనలో పనిచేయటం వలన క్రైస్తవ జీవితము పోరాటము వలె కాక సామాన్యమైనదిగా మారుతుంది. క్రీస్తు మరణముతో నిన్ను నీవు గుర్తించుకునే విధమును దేవుని ఆత్మ నేర్పించినప్పుడు నీవు ఆత్మీయ పరిపూర్ణ స్థితిలోనికి వచ్చెదవు. అప్పుడు ఒక కొత్త ప్రత్యక్షత నిన్ను చేరుతుంది. అప్పటి నుండి నీలో ఆత్మ సాక్ష్యం ఉంటుంది. నీ యజమానుని వలె అయ్యేంత వరకు ప్రార్థన నిన్ను ఇంకా ఎత్తుకు నడిపిస్తుంది. ప్రార్థన నిన్ను ఎత్తైన గ్రహింపులోనికి లేపుతుంది. నీవు సిలువ వేయబడిన క్రీస్తు వాడవు అని తెలుసుకుంటావు. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీ 3:3. క్రీస్తుతో కూడా మనము చనిపోతే ఆయనతో కూడా మనము లేపబడతాము. అప్పుడు పునరుద్ధాన జీవము మనలో స్పష్టంగా పనిచేస్తుంది. మన ఉన్నత కోరికలకు వ్యతిరేకముగా మన అవయవాలలో పోరాటము ఉంటుంది. అయినను మనము ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ తేటపరచి మనలను నడిపిస్తుంది. ఈ విషయాలను ఆశిస్తే ఒక దినాన దేవుడు ఒక నూతన అనుభవములో వాటిని నెరవేరుస్తాడు. ఎన్. దానియేల్ గారు.